ఈరోజు గోరింటాకు హెయిర్‌కి పెట్టుకుంటే ఎలా ఉంటదనేది చూపిస్తున్నా. గోరింటాకు చెట్టుకు మస్తుగా చాలా ఉంటది, చెట్టు నిండా ఆకు తెచ్చుకోండి. మిక్సీ పట్టండి. ఇలా తెల్లగున్న జుట్టు మనకు తెల్లగుంది, కలర్ వేసుకోవాలి అంటే కలర్ అందరికీ పడతలేవు. దాంతోని చాలా ప్రాబ్లాలు, తలనొప్పి, ముఖం నిండా బొబ్బలు రావడము, ఇన్ఫెక్షన్ అయ్యి అలా కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకు వీడియో చూపిస్తున్నా. మిక్సీ పట్టి అందులో కొంచెం నిమ్మరసం కలపండి, కొంచెం పెరుగు కలపండి. పెరుగు కలిపితే మంచిగా మన సల్వా కూడా మన నెత్తిలో ఏమన్నా చుండు లాంటిది ఉన్నా కానీ పోతుంది. అట్లా పెరుగు కొంచెం నిమ్మరసం, ఒక చిన్న కాయ లాంటిది నిమ్మరసం కలిపి పట్టించండి. అలా అంటే జుట్టు చిన్నగా ఉన్న వాళ్ళకైతే ఇట్లా పెట్టడానికి ఈజీగా ఉంటుంది. లేదు కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం ఇట్లా జుట్టును బట్టి ఇట్లా తిప్పుకుంటా పెట్టుకోవాలి. జుట్టు మొత్తం తల నిండా అట్లా పెట్టేసేసుకోవాలి. పెట్టేసేసుకొని 1 గంట ఉంటే చాలు. గంట ఉన్నాం అనుకో, మనం ఇక మనకు మన రక్తంలోకి పోయి చెయ్యి ఎట్లా ఎర్రగా అవుతుందో అలా హెయిర్ కూడా అలా అవుతుంది, ఎర్రగా అవుతుంది. అది ఆరిపోయేదాకా ఉండండి. ఎండకు కూర్చోండి, లేదంటే నీడకు కూర్చున్నా మనకేం పడిపోదు అది. తర్వాత స్నానం చేయండి, మంచిగా ఎర్రగా అవుతుంది జుట్టు. మళ్ళీ ఎన్ని రోజులు, 20 రోజుల దాకా ఉంటుంది కంపల్సరీ. మళ్ళీ జుట్టు పెరిగితే కొత్త జుట్టు వస్తుంటుంది కదా, అప్పుడు మళ్ళీ మనకు తెల్లగా కనిపిస్తుంది. తెల్లగా కనిపిస్తే మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ అట్లా ఇంకా ఎప్పుడైనా కానీ జుట్టు చూడండి ఎలా ఉందో, ఎర్రగా ఎంత మంచిగా ఉందో, కలర్ వేసినట్టుగా ఉంది. ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది. అది పెట్టుకుంటే ఫేస్ కూడా ఎంత బాగుంటుందో, మా ఆయనకు పెట్టినప్పుడు చూస్తుంటా నేను. ఫేస్ అయితే మంచిగా కనిపిస్తుంటుంది. ట్రై చేయండి, ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్.